ఏం చేసావు చెప్పు. గట్టిగా చెప్పు. ఇంకా శనిగ్రామం చేస్తాం. ఎన్నాళ్ళైంది వచ్చి? ఎన్ని సంవత్సరాలు పట్టున్నావు? ఏంటి నా పక్కన ఎవరున్నారు? ఎవరు? ఏసీ అన్నారా? ఎవరు? ఏసీ అన్నారా? ఏం పెట్టావు చెప్తే? చెప్పు సైట్ అని చెప్పు గట్టిగా. ఏంటి వెళ్ళిపోతున్నావా? మంటలు అగ్ని అగ్ని మంటలు అగ్ని మంటలు మంటలు అగ్ని అగ్ని అయిపోయినాయి. యేసుప్రభు నమ్ముకుంటే ఏమిస్తారు? ఏమిస్తారు? కళ్ళకు రాజు ఇస్తారా? మరి మీకు నీకు యేసుని నమ్ముకోకపోతే ఏంటి? మంటల మడుగా వేసిన నామలు, దేవుని అగ్నిగా వేసిన నామలు, దేవుని అగ్ని అగ్ని పరిశుద్ధాత్మ అగ్నిగా వేసినాము. అగ్ని కూడా పంపించేస్తారు వేసుకొస్తున్నాము. దేవుని పరిశుద్ధాత్మ అగ్నిగా వేసుకొస్తున్నాము. తర్వాత మా అమ్మగారు ప్రార్థన చేసిన తర్వాత ఈ భారం తలకాయకి అంత ఒళ్ళంత నొప్పులు ఏదో లోపల ఏదో వెళ్ళిపోయినట్టు అనిపించింది. లోపల బరువు అంతా తగ్గిపోయి ఒక ఖాళీ పేపర్ లాగా అయిపోయింది. ఫోన్ ప్రెస్ చేస్తే ఎలా ఉందో అంత తేలిగ్గా చాలా మనిషి ధైర్యం వచ్చింది. భయంగా వచ్చాను. గతంలో ఎక్కడ వచ్చాను కానీ మమ్మీ ఏమంటారు ఇప్పుడు తర్వాత దేవుడు బట్టి సజీల స్థానంలో ఏదో వెళ్ళిపోయినట్టు అనిపించింది. నాకు బట్టి మనసంతా చాలా హ్యాపీగా ఉంది. ఆరాధన తీరుకున్నాను. స్థలంలో దేవుడు సంస్కరించినందుకు దేవుడు సరిగ్గా మనకి అందించిన సాక్షి దేవుడు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్వస్థపరిచినందుకే దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగుగాక. అద్భుతమైన విజయించాడు. మన డిగ్రీలో వచ్చింది. మంత్రులు ఆడాడు. ఆయన తప్పకపోతే ఫోన్లో ప్రారంభించుకున్నాడు. దేవుని మహాపడి తగ్గింది. తర్వాత ఈ అబ్బాయి తప్పిపోయాడు. 4 సంవత్సరాల నుంచి దేవుని సరికి రాకుండా అమ్మగారి ఇంటికి వస్తాడు, వెళ్ళిపోతాడు. కానీ తను రావట్లేదు ఇక్కడ. కానీ ఏసీ తీసుకొచ్చారు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగుగా. అపాధి శక్తులన్నీ కూడా మాట్లాడి ఏమి చేసి ఎవరిని చెప్పి ఇక్కడ దేవుని సరికి రాకుండా చేస్తున్నాము అని చెప్పి ఇక్కడికి దేవుని సరికి రాకుండా చేస్తున్నాము. కానీ దేవుడు బట్టి గొప్ప డెలివరెన్స్ గొప్ప విడుదల ప్రవహించారు. అందుకే దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగుగాక. ఆమె ఇక్కడ గొప్ప కార్యాలు చేస్తున్నారని తెలుస్తున్నాడు. కానీ నామం కూడా చేస్తుంది. ఇక్కడే బాబు పుస్తకం ఇక్కడే లేదు కానీ ఇక్కడే దేవుడు స్టార్ట్ చేశాడు. దేవుని వల్ల ఎంతో వాడుతున్నాడు. కానీ సాధారణ రాకుండా చేస్తానని చెప్పాడు. కనుక ఇక్కడికి రాకుండా చేసిన ఎవరు? సాతాను. దేవుడు ఎక్కడున్నాడు? అక్కడ సాతాను ఉండదు. ఉండని కూడా సాతాను కాడు. దేవుడు ఉన్న దగ్గర తినలాగా అనేక తప్పిపోయారు. ఎవరు వచ్చినా మేము సంతోషంగా ప్రార్థన చేస్తాం. ఎవరు ఫోన్ చేసినామేమో సంతోషంగా ప్రార్థన చేస్తాం. అనేక మంది అనుకుంటారు తినాలన్నమాట. అమ్మగారు ఏమంటారు భయపడ్డాడు. భయం అంటారు ఎందుకో తెలియదు. అటువంటి మేము భయపడటానికి మేము దేవుని ప్రేమ లేని వారం కాదండి. దేవుని ప్రేమ లేకపోతే ఇక్కడికి వచ్చి మీ అందరి కోసం ఇక్కడ ప్రార్థన చేయము, ఎంత ఖర్చు పెట్టము. దేవుని ప్రేమ కలిగిన వారినే దేవుడు ఆస్వాదిస్తాడు. ఆయన ప్రేమను బట్టి మేము ఇక్కడ అన్ని చేయగలుగుతున్నాం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ బిడ్డలాగానే మరి తప్పిపోయిన వాళ్ళందరూ కూడా దేవుని సన్నిధికి వచ్చుదురు గాక. ప్రతి ఒక్కరిని కూడా దేవుడు దీవించుగాక. ఈ బిడ్డను దీవించినట్లుగా యేసుక్రీస్తు నామములో తండ్రి మహిమగంత ప్రభావితుని నామానికి సమస్త మహిమగంత గుర్తు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.
వాటికి స్థిరపరచండి. స్థిరపరచు కాకపోతే